అని అవన్నీ చేసినప్పటికీ కూడా ఆయన యొక్క దివ్య స్థితి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది సనాతన గోస్వామికి బోధించడం జరిగింది. ఆ తర్వాత కృష్ణుని యొక్క దివ్య అవతారాలు. సో భగవంతుడు భగవద్గీతలో ఏమని చెప్పాడు? సంభవామి యుగే యుగే. సో ప్రతి యుగంలో కూడా అవతరిస్తాడని చెప్పారు. సో ఈ యుగావతారాల గురించి కూడా ఇక్కడ ఈ దివ్యమైనటువంటి అవతారాలను కూడా సనాతన గోస్వామికి బోధించడం జరిగింది. అదేవిధంగా భగవంతుని దివ్య ధామ స్వభావాన్ని, భగవంతుడు ఎక్కడ ఉంటాడు? సో ఆయన ఉండేటువంటి ధామం గోలోక బృందావనం అంటారనమాట. సో ఆ గోలోక బృందావనం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా 4 రకాలైనటువంటి కష్టాలు: జన్మ, మృత్యు, జరావ్యాధి. కానీ భగవంతుని యొక్క లోకం ఎలా ఉంటుంది? అక్కడ ఈ జన్మ, మృత్యు, జరావ్యాధి ఉండదు. అంతేకాకుండా ఇక్కడ మనకి వెలుతురు కావాలంటే ఏం కావాలి? సూర్యుడు, చంద్రుడు, ఎలక్ట్రిసిటీ కావాలి. అదే భగవంతుని లోకంలో ఇవన్నీ అవసరం లేదనమాట. సూర్యుడు, చంద్రుడు, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. సో భక్తియుత సేవా విధానాలు. సో భగవంతుడితో మనకి సంబంధం ఉందనుకున్నాం. సో మరి భగవంతునితో సంబంధం ఉన్నప్పుడు ఏ విధంగా ఆయనకు సేవలు చేయాలి? ఏ సేవలు చేయాలి? ఏ విధంగా సేవలు చేయాలి? ఆ తర్వాత శాస్త్రాధారములతో అట్టి అవతారాలను గుర్తించే పద్ధతిని శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి వివరించారన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి వివరించడం జరిగింది. సో ఇవన్నీ చదవాలి అంటే మా దగ్గర చైతన్య చరితామృతం అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో 8 పుస్తకాలు ఉంటాయి. 9 పుస్తకాలు ఉన్నాయి. సో ఆ 9 పుస్తకాలు చదివినట్లయితే మనకు దీని గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకొకరు ఎవరి పేరని చెప్పుకున్నాం? రూప గోస్వామి. సో ఆయన చాలా విషయాలను రూప గోస్వామికి కూడా తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ చదువుతాను. సో మీరందరూ చాలా జాగ్రత్తగా వినండి. అందరూ గృహస్థులో ఉన్న, ఆశ్రమంలో ఉన్న వాళ్ళే కదా, అందరూ గృహస్థులే కదా. సో ఈ గృహస్థులకి ఇక్కడ ఈయన ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగిందనమాట. శ్రీల రూప గోస్వామి సనాతన గోస్వామి వారి సోదరుడు పదవీ విరమణ చేసినప్పుడు ఆయనకు 2 పడవల నిండుగా బంగారు నాణెములు వచ్చాయి. ఎన్ని వచ్చాయంటే బంగారు నాణేలు 2 పడవలు. ఆ విధంగా ఆయన లక్షలాది రూపాయల తన కష్టార్జితాన్ని వెంట తెచ్చుకున్నారు. శ్రీ చైతన్య మహాప్రభువును చేరడానికి ఇల్లును విడిచే సమయంలో ఆయన తన సంపత్తిలో సగం భాగాన్ని భగవంతునికి ఎంత ఇచ్చాడంట? అంటే ఎన్ని పడవలు? 1 పడవ. భక్తులకు ఇచ్చేవాడు. 1/5 భాగాన్ని బంధువులకు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 25 భాగం. అంటే 1 పడవలో ఉన్నటువంటి 1/5 భాగాన్ని ఎవరికి ఇచ్చారు? బంధువులకు ఇచ్చారు. మనం ఇస్తామా? ఆ తర్వాత మిగిలిన 25 భాగాన్ని అతడు తన అవసరాల కొరకు దాచుకున్నాడు. శ్రీల రూప గోస్వామి ఈ విధంగా గృహస్థులకు ఒక చక్కని ఆదర్శాన్ని నెలకొల్పాడు. సో ఫస్ట్ 1 భాగము దేవుడికి ఇచ్చాడు, భగవంతుడికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 25 భాగాన్ని బంధువులకు ఇచ్చాడు. తర్వాత మిగిలిన 25 భాగాన్ని అతడు తన అవసరాల కొరకు దాచుకున్నాడు. సరే ఎంతో కొంత ఇచ్చారా? సో మీకు క్యాల్కులేషన్స్ వచ్చు కాబట్టి మీరు నెక్స్ట్ మనం క్లాస్ అయ్యే ముందు ఏమని చెప్పాం?
లేదు, ఇక్కడ చెప్పిన విషయాలను ఆచరించాలని చెప్పా. మీరు పార్టీ మీరు పంచండి. ఆచరించాలి కదా, అందుకోసం కదా ఇక్కడ క్లాసులు వినేది. ఏదో కాలక్షేపానికా? సో కనీసం పావులవంత కాకపోయినా ఎంతో కొంత దానం చేయాలి. భగవద్గీతలో ఇంకొక చోట చెప్తున్నారు, దానము, యజ్ఞము, తపస్సు. ఈ మూడు కూడా ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. ఓకే, మనిషి జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలి? దానము, తపస్సు, యజ్ఞం, ఈ మూడు ఆచరించాలన్నమాట. అవి లాస్ట్లో ప్రశ్నలు. ఓకే, సో ఇదొక 5 పాయింట్స్ ఉన్నాయి. ఆ 5 పాయింట్స్ చెప్పేసి ప్రభుజీ తర్వాత స్టార్ట్ చేస్తారు. సో ఈ రూప గోస్వామికి ఇచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి ఆదేశం ఏంటంటే, ఆయన ఈ భక్తియుత సేవకు సంబంధించినటువంటి సాధన భక్తికి సంబంధించినటువంటి విషయాలను ఒక గ్రంథంలో రాయడం జరిగిందనమాట. ఆ గ్రంథం పేరు భక్తి రసామృతము. సో ఈ భక్తి రసామృత అనే గ్రంథాన్ని సంస్కృతంలో ఉండేది, దాన్ని ఇంగ్లీష్ భాషలోకి అనువదించడం జరిగింది. తర్వాత ఇస్కాన్ వాళ్ళు అదే గ్రంథాన్ని తెలుగు భాషలో కూడా అది అనువదించడం జరిగింది. సో మనం భక్తి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా సేవలు చేయాలి, పూజలు చేయాలి, ఏ పూజలు చేయాలి అనేటువంటి అన్ని విషయాలను కూడా ఈ గ్రంథంలో ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత భగవంతునితో 5 రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయి. ఎన్ని సంబంధాలు? 5 రకాలు. మొదట్లో సనాతన కోసం చెప్పాం కదా, సో భగవంతునికి జీవుడికి సంబంధం ఉంది అనేసి. సో అదే విషయాన్ని ఇక్కడ ఇంకా వివరంగా తెలియజేస్తున్నారు. ఏ రకమైనటువంటి సంబంధాలు కలిగి ఉండొచ్చు భగవంతునితో అనేసి. సో మొదటిది, భౌతిక బంధం నుండి ముక్తి పొందిన స్థితిలో కలిగే ఆత్మానుభవ స్థాయి శాంతి రసంగా పిలువబడుతుంది. శాంతరసంగా. సో మొదటిది ఏంటిది? శాంతరసం అన్నమాట. అంటే భగవంతునితో ఉండేటువంటి సంబంధంలో ఇదొక రసము అన్నమాట. ఇదొక మెల్లో, ఇంగ్లీష్లో మెల్లో అంటారు. సో ఈ భగవంతునితో శాంతమైనటువంటి రసాన్ని కలిగి ఉండొచ్చు, సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. ఇక రెండవది వచ్చేసి, శ్రీకృష్ణుని భగవానుని అంతరంగిక విభూతుల దివ్యజ్ఞానం వృద్ధి చెందినప్పుడు భక్తుడు దాస్య స్థితిలో నెలకొంటాడు. సో భగవంతుని యొక్క, శ్రీకృష్ణుని యొక్క అంతరంగిక విభూతుల దివ్యజ్ఞానం ఎప్పుడైతే మనలో పెరుగుతుందో, వృద్ధి చెందుతుందో, అప్పుడు మనం భగవంతునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండొచ్చు అంటున్నారు? దాస్యరసం. సో ఈ దాస్యరసానికి ఉదాహరణ ఎవరు? హనుమంతుడు. ఎప్పుడు రామచంద్ర భగవానునికి ఆయన ఏమని చెప్పుకుంటాడు? దాసుడు అని చెప్పుకుంటాడు అన్నమాట. సో దాస్యరసానికి ఉదాహరణ ఆంజనేయ స్వామి. ఆయన ఎప్పుడైనా సేవలకి వెనుక తిరిగాడా? ఏ సేవనైనా కానీ చేశాడు. సో ఈవెన్ చివరికి సముద్రాన్ని దాటడం కూడా. సో ఇది దాస్యరసానికి ఒక ఉదాహరణ. అటువంటి దాస్య స్థితిలో మరింత వృద్ధి చెందిన తర్వాత భగవంతుని పట్ల గౌరవంతో కూడిన మైత్రి భావము వృద్ధి చెందుతుంది. సో ఆ దాస్య స్థితిలో నుంచి ఆయన పట్ల ఇంకా గౌరవం పెరిగినప్పుడు ఏ భావం కలుగుతుంది? మైత్రి భావం కలుగుతుంది. ఆ మైత్రి భావమే ఇంకా వృద్ధి చెందిన తర్వాత సమాన భావాలు వ్యక్తమవుతాయి. ఈ 2 స్థితులు సాఖ్యరస భావంగా పిలువబడతాయి. దీన్ని ఏమంటారు? సాఖ్యరసం. ఫస్ట్ది ఏంటిది? శాంతరసం. సెకండ్ది ఉదాహరణ ఆంజనేయుడు. మూడవది సాఖ్యరసం. సాఖ్యరసానికి ఉదాహరణ అర్జునుడు. సో అర్జునుడు కృష్ణుడితో ఎలా వ్యవహరించాడు? ఒక మిత్రుడిగా వ్యవహరించడం జరిగింది. ఇంకా తర్వాత 4వది
దీనికి పైన ఉన్నదే శ్రీకృష్ణుని మీద పితృవాత్సల్యం చూపే స్థితి. అది వాత్సల్య భక్తి రసంగా పిలువబడుతుంది. సో ఈ మిత్ర దానికంటే ఇంకా ఉన్నతమైన స్థాయి ఏంటిది? వాత్సల్య రసం. చెప్పండి అందరు గట్టిగా, వాత్సల్య రసం. ఫస్ట్ది శాంతరసం, సెకండ్ది దాస్యరసం, మూడవది సాఖ్యరసం, నాలుగవది వాత్సల్య రసం. ఇవి గుర్తుపెట్టుకోలేదనుకోండి, టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ గుర్తుంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట, భగవంతునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అనేసి. సో సాఖ్యరసానికి దాస్యరసానికి ఉదాహరణ ఎవరు? సాఖ్యరసానికి అర్జునుడు, వాత్సల్య రసానికి కృష్ణుడు, నంద మహారాజు, యశోదమాయి లేదా దేవకి, వసుదేవుడు. సో వీళ్ళంతా కూడా వాత్సల్య రసంలో భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇక చివరిది వాత్సల్య స్థితి కన్నా ఉన్నతమైనదే మధుర ప్రేమ స్థితి. ఈ వివిధ స్థాయిలలో ఏ విధమైన గుణరీతి భేదము లేనప్పటికీ ఈ స్థితి భగవత్ ప్రేమలో అత్యున్నత స్థానంగా పిలువబడుతుంది. భగవంతుతో ఉన్నట్టి మధుర ప్రేమ అనే చరమ స్థితే మాధుర్య భక్తిగా పిలువబడుతుంది. సో దీంట్లో ఇంకా ఉన్నతమైనది ఏంటిదంటే మాధుర్య రసం అన్నమాట. అంటే వీటిలలో గుణరీతిగా భేదమేం లేదు. అంటే ఈ సాఖ్యరసంలో ఉన్న వాళ్ళు గొప్ప, దాస్యరసంలో ఉన్న వాళ్ళు తక్కువ, వాత్సల్య రసంలో ఉన్న వాళ్ళు తక్కువ, ఇలా ఏం లేదన్నమాట. అందరూ గుణరీతిలో భగవంతునితో ఒకే రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు. అయితే వీటన్నిట్లలో కూడా ఇంకా ఉన్నతమైనది ఏమంటున్నారు? మాధుర్య రసం అంటున్నారు అన్నమాట. సో ఈ మాధుర్య రసానికి ఉదాహరణ గోపికలు, రాధారాణి కూడా గోపికలు కూడా అన్నమాట. సో ఈ మాధుర్య రసంలో ఉన్నటువంటి ప్రేమని, తత్వాన్ని ఈ అర్థం చేసుకోవడానికి లేదా తెలుసుకోవడానికి లేదా అనుభవించడానికి చైతన్య మహాప్రభు అవతరించడం జరిగింది అన్నమాట. సో ఏ విధంగా ఇప్పుడు మనం ఒకరి గురించి తెలుసుకోవాలి అనుకోండి, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఏదో కొద్దిగా వీళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినది తెలుసుకుంటాం. కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఎప్పుడు తెలుసుకోగలము? ఎప్పుడైతే వాళ్ళలాగా మనం ప్రవర్తించడం చేస్తామో, లేదా వాళ్ళలాగా ఆలోచించడం చేస్తామో, లేదా వాళ్ళ భావంలో పనిచేయడం చేస్తామో, అప్పుడు మనం వాళ్ళ గురించి తెలుసుకోగలం. సో ఈ రాధారాణి కృష్ణుణ్ణి ఎంతగా ప్రేమిస్తుంది అనే విషయాన్ని, అసలు ఎందుకు ఈమె నన్ను ఇంతగా ప్రేమిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి చైతన్య మహాప్రభుగా అవతరించడం జరిగింది అన్నమాట. సో ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే చైతన్య మహాప్రభు మనందరికీ కూడా ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి సూచన లేదా ఇన్స్ట్రక్షన్, ఆదేశం ఏంటిదంటే అందరం కూడా ప్రతిరోజు నియమితంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. అందరూ నాతో పాటు ఒకసారి గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో చైతన్య మహాప్రభు మనందరికి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే మనం ప్రతినిత్యం కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఓకే, సో ఈ చైతన్య మహాప్రభు అవతరణ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. సో ఇంకా కొన్ని విషయాలని తెలియజేయడానికి
విష్ణుస్వామి ప్రభు వచ్చి ఇంకా కొన్ని విషయాలు మీ అందరికి కూడా తెలియజేస్తారు. సో కొద్దిసేపు ఓపికగా తపస్సు చేయాలి కదా, సో ఇంకొంచెం సేపు తపస్సు చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎంతమందికి ఓపిక ఉంది వినడానికి? తినడానికి ఎంతమంది ఒప్పుకుంటే? వాస్తవంగా నాకు కూడా ఆకలి అవుతుంది, కానీ కింద నుంచి పిలుపు రావాలి కదా. వాళ్ళు భగవంతునికి శుభ్రం చేసి వస్త్రం చేసి అలంకరించి నైవేద్యం పెట్టడానికి టైం పడుతుంది. వాళ్ళు పిలవగానే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మీరందరూ కూడా అంటే భక్తి భక్తి రెండు ఉండాలి కదా. హరే కృష్ణ. చక్షురంతం శ్రీ చైతన్య స్థాపితం ఏన భూత స్వయం రూపకల దదాపి సుపదాంతిక మందిరం శ్రీగురం శ్రీకపదకమలం శ్రీగురం వైష్ణవం శ్రీరూపం సాగర్యాతం సారవనాదానిక తం సజీవం సాద్వైతం సావధూతం కలిగి చైతి కృష్ణ చైతన్య శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహకంగా శిక్షా हे कृष्ण कर्ण सुंदर दीन बंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमस्ते सप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वर वृषभान सुते देवी प्रणमामि हरिप्रिय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. तो चैतन्य మహాప్రభు ఇంతమందికి ఎంతమంది తెలుసు? చైతన్య మహాప్రభు ఇస్కాన్ గ్రామం ఉంది. నువ్వు అప్పుడు చైతన్య మహాప్రభు 539 సంవత్సరాల క్రితం అదే చెప్తున్నాను. చైతన్య మహాప్రభు చైతన్యం అంటే మనలో ఉన్నటువంటి ఒక ఆత్మకు ఇంకొక ప్రదర్శన. చైతన్యం అంటే ఏంటి? మనలో ఉండే ఆత్మ యొక్క లక్షణం. దీపం అంటే వెలుతురు, అవునా? దీపానికి లక్షణం ఏంటి? వెలుతురు ఇస్తుంది. చైతన్యం అంటే జీవుని యొక్క శక్తి. సో మనందరిలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పడానికి వచ్చినటువంటి వారే శ్రీ చైతన్య మహాప్రభు. ఎలా మేల్కొల్పాడు అందరినీ? అందరికీ యొక్క భగవంతునితో సంబంధం ఏర్పడడం ద్వారా. వీటిలో బల్బు ఉంటుంది, అది ఎలా వెలుగుతుంది? ట్రాన్స్ఫారంతో సంబంధం ఉంటేనే వెలుగుతుంది, అవునా? మనకి భగవంతుడి సంబంధం ఎలా కల్పించాడు చైతన్య మహాప్రభు? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆయన ఈ శక్తి ద్వారా మనకి భగవంతుడితో సంబంధం కల్పించాడు. శ్రీ చైతన్య మహాప్రభు. నేను పాదయాత్ర మొదలుపెట్టే ముందర గ్రామాలలో పట్టణాలలో ఒక ఈ ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళందరూ ఉంటారు, మీరందరూ సపోర్ట్ చేయాలని నేను కలిశాను అనమాట. స్టేట్ హెడ్ హైదరాబాద్. ఇట్లా నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండే, ఆంధ్రప్రదేశ్లో నేను ఈ చైతన్య మహాప్రభు యొక్క వాణిని ప్రచారం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పారు. ఏం చెప్పారు? పృథ్వీతే ఆచే నగరాది గ్రామాది సర్వత్రా మేరా నామ్ హోయి. అంటే ఇక భూమిలో ఉన్నటువంటి నగర గ్రామాలలో నా యొక్క పేరు వినిపించాలని చైతన్య మహాప్రభు కోరుకున్నారు. సో దాన్ని ప్రభుపాద యొక్క వారసులుగా దాన్ని తెలంగాణలో నేను చేపట్టినప్పుడు ఒక పెద్ద మనిషి కలిశాను అనమాట. అప్పుడు ఆయన అన్నాడు ఏమంటే, మనకే ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, చాలా మంది, మళ్ళీ కొత్త చైతన్య మహాప్రభు ఎవరు అని అడిగారు అనమాట. మనందరం కూడా ఒక రకంగా ఈ యొక్క వెస్ట్రన్ ఫిలాసఫీలో వాళ్ళకి ఒకరే దేవుడు, ఒకరి అలాంటి దాంట్లో. కానీ మనకేంటి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు.
అందరికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క లక్షణాలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రేరణ ఉంది. అందులో చైతన్య మహాప్రభు యొక్క ప్రేరణ అనేది చాలా ఉత్తమం, అంటే ఈ కలియుగానికి సంబంధించింది. సో ఆయన అదే చైతన్య మహాప్రభు అంటే అసలు మీరు ఇంతవరకు మీరు ఎన్ని దేవులు పూజించారో దానివల్ల ప్రయోజనం ఏంటో తెలియదు, కానీ చైతన్య మహాప్రభు యొక్క నామాన్ని తీసుకొని కనుక మనం భక్తిలో కనుక చేస్తే యజ్ఞయాగాలు, దానాలు, ధర్మాలు అన్ని ఫలితం వస్తుంది. అది అత్యంత విశేషమైనటువంటి ఆ కార్యం అన్నమాట, చైతన్య మహాప్రభు యొక్క కార్యం. సో ఇక్కడ చైతన్య చరితామృతం రచించినటువంటి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అని అతను, ఆయన మనందరినీ ప్రార్థిస్తున్నాడు చైతన్య మహాప్రభు యొక్క మార్గాన్ని అనుసరించమని. ఎందుకంటే మనందరికీ ఒక ఆశ, ఎక్కడికి పోతే ఏం దొరుకుతుంది, ఏ దేవుడి దగ్గర పోతే ఏ వరం ఇస్తారు, ఏ యంత్రం తెప్పించుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏం లాభం వస్తుంది. భక్తి ఛానల్ చూసావే కదా నేను. సో ఇది దీనికి భిన్నమైనటువంటి మన యొక్క ప్రచారం అన్నమాట. అంటే చూడండి, జంతువు యొక్క స్వభావం ఏంటి, ఎక్కడ ఏం దొరుకుతుంది ఆహారం. ఇప్పుడు కోతులు కావచ్చు, పందులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఆవు కావచ్చు, ఏదన్నా వాటి యొక్క పరిధి ఏంటి, ఆహారం, నిద్ర, భయం, 4 పనులు, అంతకంటే దానికి పరిధి లేదు, అంతకంటే పరిధి లేదు. మనిషి యొక్క పరిధి ఏంటి, మనిషి పరిధి కూడా అదే అయితే మనం కూడా జంతువుల కింద. మనిషి యొక్క పరిధి ఏంటి, చూసుకోవాలి. చైతన్యం చెప్పింత ఉంది. చైతన్యం, మన చైతన్యం ఉన్నతమైంది. ఆ చైతన్యం ఏంటి అంటే భగవంతుడు ఎవరు, నేనెవరిని, భగవంతుడితో నాకు సంబంధం ఏంటి, సో ఆ సంబంధాన్ని ఎలా కొనసాగి ఇది తెలుసుకోవడానికే ఈ యొక్క సంస్థ శ్రీల ప్రభుపాద్ వారు స్థాపించారు. దీన్ని ప్రచారం చేయడానికి వేరే ఏం లేదు సార్. అన్య సంస్థలన్నీ కూడా హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాయి, కానీ నిజంగా ఈ మానవాళికి ఏది అవసరమో అది మీకు డైరెక్ట్ చెప్పట్లే. ఎంతసేపు భౌతిక లాభం చెప్తున్నారు. మీ యొక్క ఆస్తులు ఎలా పెంచుకోవాలి, మన ముఖ్యంగా మీరు యంత్రాలు పెంచుకుని పోతారు, వాడు పోగా చెప్తారు, ఏం చెప్తాడు, నీ పక్కనే విరోధం చెప్తాడు. ప్రతి ఒక్కరు నీకు కామన్ మాట. మీ ఇంటనే శత్రువుని అంటాడు, మీ పక్కోడే నీకు విరోధి అంటాడు. కామన్ వాడు డైలాగ్స్ అనమాట, మీకు తెలియదు. మీకు ఎవరు కావాలని అనుమానించావు, వాడేనా, వాడి మీద ఏదో మంత్రం చేయాలా, ఇదే. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒకరినొకరిని ద్వేషము, ప్రేమ అనేది లేదు. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలని చెప్తున్నారు అనమాట. ఆయన యొక్క అనుచరులు నిత్యానంద ప్రభు ఏం చేస్తున్నారంటే ఇంటింటికి డోర్ కొట్టేసి వాళ్ళు తలుపు తీస్తే వాళ్ళ కాలు పట్టుకొని మీరు భగవన్నామని చెప్పించని చెప్తున్నారు. చూడండి, మన కలాపాలేమో ఎవడి శత్రువు, ఎవడి దాన్ని మనం ఇది చేయాలి, ఎవరిని మనము మనం అణగదొక్కాలి. ఇదే వ్యాపారాలు కానీ ఎక్కడ ముఖ్యంగా పాలలలో ఉంటుంది. మనకంటే వాడు పక్కవాడు మన అన్నకొడుకు, వాడికి సీట్ వచ్చింది మనకి రాలే, వాడి వ్యాపారం పెరిగే మన ఇదే అనమాట ఈర్ష్య. సో ఇది భౌతిక జగత్తులో ఉండేటువంటి నిత్యం మనం చూసేటువంటి వ్యవహారం. కానీ అన్నిటికంటే భిన్నమైనటువంటిది ప్రతి ఒక్కరిలో నిద్రాణమైనటువంటి, ఇప్పుడు మన దగ్గర మేల్కొన్నది ఏంటిది, దురాశ, ఈర్ష్య, ఇది మనలో ప్రేరణ. కానీ నిద్రాణమైనటువంటి ఇంకొకటి అదే ప్రేమతత్వం. దాన్ని మనం ఎక్కడ ప్రదర్శిస్తాం, మన బంధువుల దగ్గర, మన బంధువులు కాదు, మన పిల్లలు, నా భర్త, ఇంటి వరకే. కానీ చైతన్య మహాప్రభు ఇది యూనివర్సల్ చేశారు, ప్రపంచం అంటే ప్రతి ఒక్కరిని మనము ప్రేమించేటువంటి స్థితికి వెళ్ళాలన్నమాట. ఇక ఒక డాక్టర్ చెప్తున్నా అనమాట, ఏంటంటే మనందరం కూడా పుట్టినప్పుడు ఒక కణం నుంచే పుడతాం, మీకు అందరికీ తెలుసు. మర్రి విత్తనం నుంచే మర్రి చెట్టు, ఊడలు, కొమ్మలు, ఆకలు, పండ్లు అన్నీ వస్తాయి, ఒకటే విత్తనం. మనం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒకటే కణం. సో ఆ కణం ఏమైంది, ఇది పెరిగి విచ్చెత్తి, అంటే ఒకటి విడిపోయి ఈ మానవ శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయో తెలుసా, 120 ట్రిలియన్స్ అంటారు. అంటే ఎన్ని సున్నాలు 10 తర్వాత 120 ట్రిలియన్స్ అంటే మీరు వస్తుంది. ట్రిలియన్ అంటే ఎంత, బ్యాంక్ మేనేజర్ గారు
ట్రిలియన్ అంటే ఎంత చెప్పండి? 11 లక్షల 10 కోట్లు. సో 120 ట్రిలియన్స్ కణాలు ఉన్నాయి మన దగ్గర, మన శరీరంలో. ఆ ఒక్క కణమే కళ్ళుగా వచ్చినాయి, ఆ ఒక్క కణం నుంచే మెదడు వచ్చింది, ఆ ఒక్క కణం చేతులు వచ్చినాయి, ఆ కణం నుంచే గుండె తయారైంది, ఆ కణం నుంచే జీర్ణక్రియ, అన్నీ ఒక్క కణం నుంచే తయారైనాయి. సో వీళ్ళందరూ ఎవరన్నట్టు? ఒకనానికి ఇంకొక బంధం ఏమవుతుంది? అన్నదమ్ములే, అంతే కదా, ఒక దగ్గర నుంచి వచ్చారు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి కన్ను, చెవికి స్నేహితుడు లేదా బ్రదర్స్, ఇట్లా శరీరం అంతా కూడా ఒక ప్రేమతత్వము. అంటే మనం ఇంత చెప్పినా మనం ఎవరు ప్రేమిస్తాం? మన వాళ్ళని ప్రేమిస్తాం. అంటే శరీరం అంతా కూడా కణ కణంలో ప్రేమ అనేది ఉంది, అది మరుగున పడింది. సో దాన్ని నిద్ర నుంచి మేల్కోవడమే ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే మనందరికీ ఎప్పుడు జబ్బులు వస్తాయో తెలుసా? మనము ఎవరినైనా ద్వేషించినప్పుడు మన కణాలు అంటాయట, అరే అతను కూడా మనలాంటి కణాలే మన యొక్క శరీరంలో అనుకుంటాయన్నమాట. 1 కోటి కోట్లు అంటే మనం 1 లక్ష కోట్ల కణాలు ఉంటుంది, అన్ని కణాలతో ఉంది. సో ఇవన్నీ కూడా ఒకదాంతో ప్రేమ సంబంధం ఉంటూ ఎదుటి వాళ్ళు ప్రేమించే స్వభావం ఉంటుంది అనమాట. సో మనం ఎవరిని ద్వేషించినా కూడా మనలో ఒక రకమైన వ్యాధి స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు ఎవరి మీద అసూయ, ద్వేషం కనుక మీరు ఎవరిని ప్రదర్శిస్తే ఒక రోగము స్టోర్ అవుతుంది, అది ఇతర రూపాలు ఉంటుంది, కొంత రోజుల తర్వాత అది బయటకు వస్తుంది. సో అందుకని మనము ఎవరిని ద్వేషించకూడదు అని చైతన్య మహాప్రభు నిరూపించారు. ఎలాగంటే జగాయ్ మద అనేటువంటి 2 తాగుబోతులు, వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కూడా వాళ్ళు చాలా వ్యసనాలకు లోనై వాళ్ళు చాలా అరాచకాలు చేస్తున్నారు. వారి దగ్గర నిత్యానంద ప్రభు వెళ్ళారు. ఎందుకోసం వెళ్ళారంటే వీరిని కనుక మనం మార్చినట్టయితే, ఈ అధమ స్థితిలో ఉన్నటువంటి ఈ 2 వ్యక్తులు మార్చినట్టయితే ప్రపంచం అంతా మార్చవచ్చు అనేటువంటి సంకల్పంతో ఆయన వెళ్ళి ఆ తాగుబోతు నిత్యానంద జగాయ్ మద దగ్గరికి వెళ్ళేసి, జగాయ్ నువ్వు హరినామం చెప్పాలంటే ఆయన మత్తులో ఉండి కోపం వచ్చేసి ఆ కుండతో కొట్టేస్తాడు. నిత్యానంద ప్రభు రక్తం కారుతుంది. ఈ విషయం తెలిసిన చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే వెంటనే ఆయన కృష్ణుడు గారు, చైతన్య ప్రభు ఎవరు? కృష్ణుడు. ఆయన వెంటనే చక్రాయుధం తీసేసి అతను సంహరించాలనుకుంటాడు. నిత్యానంద ప్రభు వచ్చేసి ఆయన యొక్క చైతన్య మహాప్రభు కాలు పట్టుకుంటాడు అన్నమాట. మనం ఈ కలియుగంలో సంహరిస్తూ పోతే ఎవడు మిగిలడు. మనం వచ్చిన ఉద్దేశం ఏంటి? అందరిని ఉద్ధరించడానికి. కానీ కలియుగంలో ఎవరు కూడా ఉన్నతమైన అంటే ఆ స్థితిలో అంతా అంటే చాలా అందరు దిగజారిపోయిన వాళ్ళు. కాబట్టి మనము ఈ యుగంలో మనము ప్రేమను పంచడానికి వచ్చాము. కాబట్టి ఆయన శాంతింపజేసేసి ఆ యొక్క జగాయ్ మదాయికి వాళ్ళని ఏదో రకంగా హరే కృష్ణ మంత్రం వైపు ఆకర్షించబడి వాళ్ళని గొప్ప భక్తులుగా తయారు చేస్తారు. ఈ కలియుగంలో ఎవరు కూడా అంటే ఉన్నతమైనటువంటి కాదు. సో అందరు కూడా దిగజారు. మనకుంటా ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రం ఉన్నతుడు కాదు. మనకి శాస్త్రం చెప్తుంది, జన్మతే జాయతే శూద్ర. అంటే మనకి జన్మించినప్పుడు మనకు సంక్రమించేది శూద్ర గుణాలే ఉంటాయి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణుడు కాదు శాస్త్రం చెప్తుంది. అన్ని పురాణాలు, ఒక భాగవతం కాదు, మీరు ఏ పురాణం తీసుకున్నా అదే ఉంది, మేము అన్నీ రెఫర్ చేసాం. సో ఈ యొక్క పతిత జీవులు ఉద్ధరించడానికి కలియుగంలో ఏకైకమైనటువంటిది మహామంత్రము హరే కృష్ణ మంత్రం. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరాతలంలో అవతరించి ఆయనకే అనేక లీలలు చేశారు. ద్వారకలో, బృందావనంలో, మధురలో చేశారన్నమాట. ఆయన అనుకున్నాడంట, నేను ఈ అవతారం చాలించాను, మళ్ళీ ఈ యుగం నడవాలి. ఎందుకంటే మనందరం ఆయన పిల్లలం కదా. భగవంతుడు ఆయన మనకి కొన్ని లీలలు చేసినా ఆయన మనసు ఇక్కడే ఉంటుంది. మళ్ళీ వీళ్ళంతా కలియుగం కలియుగం చాలా దుర్భరమైనటువంటిది. కాబట్టి వీళ్ళు ఎలా ఉద్ధరించాలనేటువంటి ఆలోచన చేస్తే ఆయన చేశాడు. ఆయనే అంటే కలియుగంలో మనందరికీ కూడా మందబుద్ధి ఉంటుంది. భాగవతంలో 1వ స్కంధంలో 5వ శ్లోకం ఉంటున్నాం. ప్రయాణ అల్పేష్క కల్ప జన అల్పాయుష్ మంద సుమందవతే మందభాగో ఉపద్రుత. ఈ మన కలియుగంలో మనకు మందబుద్ధి ఉంటుంది అన్నమాట.
సో ఇవే లక్షణం. సింపుల్ థింగ్. మీరు ఎంత మంచి డిజైన్ డ్రెస్ వేసుకొని చీకట్లో పోతే ఆ చీకట్లో కలిసిపోతారు. అలాగే మన కలియుగం, మనకు ఎంతో మంచి లక్షణాలు కలియుగంలో ఉన్నాం కాబట్టి మనం అలాంటి ఆవరణలోకి వచ్చినాం కాబట్టి మన యొక్క బుద్ధి మందగిస్తుంది. సో ఇలాంటి వారు మరి కలియుగంలో ఎలా ఉద్ధరించాలి? భగవంతుడిలాగా వచ్చి లీల చేస్తే కలియుగంలో జనాలు నమ్మరు. అందుకని ఆయన ఏం చేశారు? భక్తుడి రూపంలో అవతరించారు అన్నమాట. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఎలా వచ్చారు? భక్తుడి రూపంలో వచ్చారు. సో వచ్చి ఏం చేశారు? ఆయన అందరికీ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని ప్రసాదించారు అన్నమాట. సో దానికి ఇంకా వివరణ ఇస్తారు. ఏం చెప్తారంటే, కృష్ణుడు రాధారాణి వాళ్ళిద్దరు కూడా లీల చేసేటప్పుడు కృష్ణుడు లోకాన్నే ఆయన మరిపింపజేస్తాడు, అంటే ఆయన మోహింపజేస్తాడు. అతన్ని మోహింపజేసేది ఎవరు? రాధారాణి. సో ఆయన అనుకుంటాడు, నాలో ఇంత గుణం ఏముంది, నాలో ఇది చూసి ఆమె ఎందుకంత మోహింపుత అవుతుంది అని చెప్పేసి ఆయనకి అర్థం కాక ఆయనగానే నేను ఆ యొక్క భావాన్ని అనుభవించాలని చెప్పేసి రాధారాణి యొక్క భావంతో, ఆమె యొక్క శరీర ఛాయతో కృష్ణుడే చైతన్య మహాప్రభుగా అవతరించారు. యాక్చువల్ మనకు ఆ యొక్క భాగవతాలు చదువుతుంటే కృష్ణుడు రాధారాణి ఎవరుగా వాళ్ళిద్దరూ రెండు ఆత్మలు, ఒకటే ఆత్మ రెండు శరీరాలు. అంటే రాధారాణి కృష్ణుడు ఒకటే ఆత్మ రెండు శరీరాలు. సో చైతన్య మహాప్రభు ఒకటే శరీరము ఒకటే ఆత్మ, అంటే రెండు శరీరాలు కలుసుకొని అయినా ఇచ్చారన్నమాట. సరే, ఏదైనా వాళ్ళకి సాధ్యమవుతుంది. కాబట్టి మనకి వాళ్ళు ఇచ్చిన సందేశం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు లీలలు ఎలా చేశారు మనకు అర్థం కాదు. ఎందుకంటే అవి మన ఊహకు అందవు. భగవంతుని యొక్క లీలలు మనకు ఊహకు అందవు. విని మనం ఆశ్చర్యం చెందవలసిందే. రోజు నిత్యంగా ఎంతో లీలలు జరుగుతుంది, మీరు చూడట్లే. కాదు, మనకు కామన్ అయిపోయింది. ఈ పువ్వు ఉంది, సాయంత్రం ఏముండదు, మొగ్గగా ఉంటుంది, తెల్లారి అలా పరిమళతో విచ్చుకుంటుంది. ఇది పెద్ద ఆశ్చర్యం కదా. ప్రకృతిలో మీరు నిత్యం కూడా ప్రతిదీ ఆశ్చర్యమే పరిశీలించినట్టయితే. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక కణమే ఇన్ని ట్రిలియన్ కణాలుగా విభజించి మనం ఇంకా కళ్ళు, చెవులు ఇవన్నీ, ఇందులో జీవశక్తి భూమిని అంతా కూడా మట్టిలో అయిపోతుంది, అంతే కదా. సో ఇది భగవంతుని యొక్క లీలా విలాసం అనమాట. ఈ ప్రకృతిలో నిరంతరము మార్పు జరుగుతూ లీలా విలాసం జరుగుతూనే ఉంటుంది. ఇది ఆగదనమాట. సో మనందరం ఈ ప్రకృతిలో మోహితులు అయిపోతున్నాం. అంటే మనం ఇది అనుభవించాలి, అది అనుభవించాలి, ఇంకా ఎక్కువ సుఖాలు అనుభవించాలి, ఇలా మనము మోహంతులు అయిపోయి ఇందులోనే జన్మలు తీసుకుంటా ఉండడం. సో భగవంతుడు ఏం చేస్తారు? మన మీద కృపతో వీళ్ళందరూ ఎంతకాలం ఈ భౌతిక లోకంలో ఉంటారు, వీళ్ళందరినీ కూడా నా లోకం ఉన్నటువంటి వీళ్ళందరూ శాశ్వత ధామం, మనందరం సచ్చితానంద రూపమే. భగవంతుడు ఒక్కడే సచ్చితానంద రూపం కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా సచ్చితానందమే. కానీ ఏంటి భగవంతుడికి మనకు తేడా ఏంటి మరి? ఆయన సచ్చిదానంగా ఎప్పటికి ఉంటాడు, భౌతిక లోకంలో ఉంటాడు, ఆధ్యాత్మిక సచ్చిత ఒకటే ఉంటాడు. కానీ మనము ఆధ్యాత్మిక లోకంలోనే సచ్చిదానందం, భౌతిక లోకంలో బద్ధజీవిలో ఉంటాం, కండిషన్ లైఫ్ ఇంగ్లీష్ చెప్పాలి. సో ఇట్లా భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి జస్ట్ మనకు వదలవలసింది ఏంటి? ఏం వదలాలి మనం? ఈ కండిషన్స్, ఈ బద్ధ జీవితాన్ని వదలాలి. బాదంకాయ ఉంటుంది, దానిపైన ఒకటి పీచు ఉంటుంది, దాని లోపల ఇంకా ఏముంటుంది? టెంకలాగా ఉంటుంది, దాని లోపల చిన్న పలుకు ఉంటుంది. మీరు అక్కడ అనుకుంటారు మనుషులు ఒకటే పలుకు కొట్టుకొని తినొచ్చాను, వేరే జంతువులు కూడా పలుకు కొట్టుకొని తింటారు. మీకు తెలుసలేదు? తెలుసా మీకు? మీరు ఎనిమల్ ప్లాంట్ చూడండి, వేరే జంతువులు కూడా అదే కాయని రాయితో కొట్టుకొని పలుకు కొట్టుకొని తింటారు. మనం కూడా మనుషులు తెలియగలము, మనకంటే తెలియనివి జంతువులు. కానీ మనకున్నటువంటి ఆ బద్ధ జీవనాన్ని దాన్ని పలగొట్టే వ్యక్తి కావాలి. ఇప్పుడైతే ఆ బాదం గింజలో లోపల కాయలో ఉన్నటువంటి పలుకుని బయటికి తీయడానికి వేరే వ్యక్తి కావాలి. ఆ కాయ దానంతరం అది బయటికి రాగలదా? రాలేదు. సో దాన్ని పలగొట్టడానికి ఎవరు వచ్చారు? చైతన్య మహాప్రభు వచ్చారు అన్నమాట. దానికి ఒక చైతన్య మహాప్రభు వస్తుంది పిల్లలుగా మరి ఇప్పటి వరకు ఉన్నారు ఆచార్యులు వచ్చేసి మన యొక్క అజ్ఞానాన్ని తొలగించారనుకోవచ్చు, మన యొక్క చైతన్యాన్ని బయటికి తీశారనుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఎవరైనా
ఎదుటి వాళ్ళని బాగు అంటే వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళలో జ్ఞానదీపాన్ని ప్రసాదించి భగవంతునికి దగ్గర చేయాలని ఎవరైనా అనుకుంటారా? ఎక్కడైనా మీకు కనిపించారా ఇంతకుముందు? మీరు ఎన్నో యాత్రలకు వెళ్ళారు, ఎంతో మంది గురువుని చూశారు. ఎవరైనా మీకు ఇలా చెప్పారా? మీకు మీకు మీ అజ్ఞానం తొలగించి మిమ్మల్ని భగవద్ధామం తీసుకెళ్తామని ఎవరికైనా మీకు చెప్పారు? ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెప్పారా? ఏం చెప్పారు మీకు? సో అది ఎలా ఎంత వచ్చినా మళ్ళీ ఈ లోకంలో వదిలిపెట్టి పోవాల్సింది. అది మనకు ఎందుకు అర్థంగా నాకు అర్థం కాదు. ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నప్పుడు దీనికి సంబంధించిన ఆస్తులు ఎవరు తీసుకెళ్తారు? ఓకే, 5 minutes అంట. సో ఇదంతా గొప్ప విషయం. చెప్పండి, మనలో ఉన్న అజ్ఞానం తొలగించి భగవంతు కలిసి అంత కరుణ దయా హృదయాలు ఎవరు ఉంటారు? చైతన్య మహాప్రభు వచ్చిన పరంపర గురువులంతా కూడా వాళ్ళే. మనకి లాస్ట్ ప్రభుపాద వరకు, ప్రభుపాద ఆయన శిష్యులు కూడా. వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? అన్ని జీవుల్ని, ఒక మనుషులే కాదు, అన్ని రకాల జీవులను ఉద్ధరించే కార్యక్రమం. చూడండి, ఏదో మన మనుషులు, మన పూలవాళ్ళు, మన పాలవాళ్ళు, మన ఊరోడు కాదు ఇక్కడ. ఏంటి? అన్ని రకాల అన్ని జీవులను ఉద్ధరించినాడు. ఒక ఆచార్యుడు ఏమన్నా తెలుసా? ఈ లోకంలో అందరూ కూడా చాలా బద్ధజీవులు, ఎన్నో కర్మలలో బాధలు పడుతున్నారు. హే ప్రభు, వాళ్ళ బాధలను నేను తీసుకుంటా, వీళ్ళందరినీ నువ్వు తీసుకెళ్ళన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ బాధలన్నీ నేను భరిస్తాను, వీళ్ళందరినీ నీ వెంట తీసుకెళ్ళాను. ఎంత గొప్ప భావం చూడండి. ఎవరైనా అంటారా? అదే ఇందులో ఉన్నటువంటి గొప్ప అనుభూతి, ప్రేమ. అది నిజంగా ఎవరికైనా మీకు కంటతడి పెట్టియాలి. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క వాణి 500 సంవత్సరాలు చెప్తే, ప్రభుపాద్ 1968లో 66లో దాన్ని ఆయన ఇతర దేశాలకు తీసుకెళ్ళారు. మన ఊరు, మన గ్రామం కాదు, మన దేశాన్ని దాటి అక్కడ వాళ్ళందరినీ కూడా, పతితులందరినీ కూడా వాళ్ళందరూ ఉద్ధరించారు. లేచులు అంటారు వాళ్ళందరూ. సో ఇంత కరుణాపూర్ణమైనటువంటి యొక్క భక్తి చైతన్య మహాప్రభు యొక్క రసాన్ని శీల ప్రభుపాద్ మనందరికీ పంచారు. నిజంగా ఎవరైనా చైతన్య మహాప్రభు యొక్క ఆయన యొక్క వాణి అర్థం చేసుకొని, అంటే ఒక పరంపరా విధానంలో దాన్ని మనం అర్థం చేసుకొని దాంట్లో మీరు జీవించిన చాలు, మీ జన్మ ధన్యమే. మీరు జీవించి ఇంకొకరికి పంచినా ఇంకా గొప్పది, ఇంకా ఎక్కువ. ప్రపంచం అంతా పంచడం అన్నిటికంటే గొప్ప. అదొకటే కాదు, ఇంకా అన్ని జీవులకి పంచడం. చూడండి, చైతన్య మహాప్రభు ఈరోజు పొద్దున చదివారు. ప్రభు అడవిలో వెళ్తుంటే, జార్ఖండ్ అడవులు, ఆయన కలకత్తా నుంచి పూరి నుంచి బృందావనం వెళ్తారు. అప్పుడు ఆ రోజులలో కార్లు, మోటార్లు లేవు కదా. పాప ఆయన బట్టి ఒక శిష్యులు ఉంటారు. వీళ్ళు అడవిలో వెళ్తుంటే అక్కడ దారిలో పెద్ద పులి పడుకుంటుందంట. చైతన్య మహాప్రభు ఆయన కాలుతో దాని తన్ని హరే కృష్ణ మంత్రం చెప్పంటే హరే కృష్ణ మంత్రం చెప్పేసి, ఆ తర్వాత జింకలు ఒక పక్కన ఎడవచ్చేది, పులులు ఒక పక్కన, రెండు వైరీలు. కానీ భగవంతుడు నామం చేయగానే అవి రెండు కూడా, జింకలు పులులు ఆలింగనం చేసుకొని అవి ఒకటి ముద్దు పెట్టుకొని నృత్యం చేస్తాయట. చూడు భగవంతుడి యొక్క లీల ఎలా ఉంది చూడండి. సో అందుకనే ఈ కలియుగంలో ఎక్కడికి పోయినా మీకు ఈర్ష్యా ద్వేషాలే దర్శనమిస్తాయి. ఇక్కడ అంటే ఓన్లీ ఎవరైతే చైతన్య మహాప్రభు ప్రభుపాద్ యొక్క గ్రంథాలు చదివి అర్థం చేసుకున్న వాళ్ళు, ఎవరైతే ఇస్కాన్ కాంపౌండ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రేమతత్వం అర్థమవుతుంది. వాళ్ళే అనుభవించి ఇతరులకు పంచగలరు. కానీ ఇవాళ రేపు మనందరం దొరికితే ఎవరు దొరకకుండా తెలియకుండా అనుభవించాలనుకుంటారు. బాగా ప్రభు అంతే కదా. తెలియకుండా దారి పడి పోతుంది, ఏదో పర్సు దొరికింది, లేదా ఉందో బంగారం ఉందో, మీరు ఏం చేస్తారు? అటు చూస్తారు, ఎవరు చూసినా లేదా చక్కగా పెట్టుకొని వెళ్తారు. సహజం, అది తప్పని కాదు. కానీ అది నిజమైన పౌరులు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి, లేకపోతే అతని వ్యక్తి ఎవరు కనిపిస్తారు. కానీ చైతన్య మహాప్రభు అనేది అందరికి పంచేది. మనం అనుభవిస్తూ అందరిని పంచుతూ అందరూ కలిసి
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ నృత్యం చేస్తారు. ఓన్లీ పలకడం కాదు, ఏం చేస్తారు? నృత్యం చేస్తారు. మీరు టీవీలో క్లిప్లు చూస్తుంటారు, ఫారినర్స్ రష్యన్స్ మాట్లాడిస్తారు అంత ప్రభువులు ఎయిర్పోర్ట్లలో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు యొక్క హరే కృష్ణ మంత్రం మాయాపూర్లో నిరంతరం జరుగుతుంటుంది. సో వాళ్ళు ఎవరు అక్కడ మీరు ఫారెన్ నుంచి వాళ్ళ యొక్క వాళ్ళ ఆస్తులు ఉద్యోగాలు వదిలిపెట్టేసి వాళ్ళ డెడికేటెడ్ ఫ్యామిలీ అంతా కూడా మాయాపూర్ బృందావనంలో వెళ్ళేసి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఇలా రోడ్ల మీద నవ్వుతూ నృత్యం చేసి మనందరినీ నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని అందరినీ నాట్యం చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతమంది వెళ్ళారు మాయాపూర్ బృందావనం? సో అక్కడ చూసారా, అక్కడ అంతా భక్తులంతా రోడ్ల మీద పడి హరే కృష్ణ మంత్రం చేస్తారు. అందరూ మనందరినీ ఉత్సాహపరచడానికి చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరిలో ఉంటుందో ఆ యొక్క ప్రేమ కరుణ? ఎవరు నీ దగ్గర దోసుకునేవాడు తప్ప నీకు ఇచ్చేవాడు ఎవరు లేరు, ఎక్సెప్ట్ చైతన్య మహాప్రభుత్వం మెరిసి. ఎంతమందికి ఇస్తుంది? అందుకు పెరుగుతుంటుంది, తరగదు అది. మళ్ళీ జేబుల డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది, కానీ అది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంది. సో ఎవరైతే దీన్ని కృష్ణుడే చెప్తాడు భగవద్గీతలో 18వ అధ్యాయంలో 56వ శ్లోకం తీసుకో, ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో వారు నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు చెప్తున్నారు. సో ఈ యొక్క మనము కూడా ఈ అనుభూతిని పొంది నలుగురు పంచడానికి ప్రయత్నం చేద్దాం. సో దానికే మనకి ఈ మందిరాలు, ఈ సంస్థలు, ఈ సెంటర్స్ అనేవి అవసరం ఉన్నాయి. దాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇంకా అభివృద్ధి చేస్తున్నాం. పక్కన గ్రామాలలో కూడా మనం వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆర్డర్ ముందే చెప్పారు, పృథ్వీత్యాచ నగరాది గ్రామాది సర్వత్రా మరోహైన, అంటే గ్రామాల పట్టణాలకు నా యొక్క నామాన్ని పలుకుతారు కలియుగంలో అని చెప్పారనమాట. దాన్ని మనము నిజం చేయడానికి మనము కృష్ణునికి అంకితమై మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అంటే మనకి అంతకంటే గొప్ప సేవ లేదు. మీరు ఎంత అన్నదానం చేసినా, హాస్పిటల్ కట్టించినా, విద్యాదానం చేసినా అది దాంట్లో ప్రయోజనం లేదు. అనిపిస్తుంది మీకు తాత్కాలికంగా, ఓ మెడికల్ హెల్ప్ చేస్తున్నారు, స్కూల్ కట్టిస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. బట్ వాటన్నిటికంటే మించింది ఏంటంటే హరినామాన్ని మనం ప్రచారం చేయడమే అన్ని యజ్ఞ దాన తపస్సుల కల్లా గొప్పది. ఎంత కోటి అశ్వమేధ యజ్ఞాలు చేసింది కూడా హరినామ కంటే గొప్పది కాదంట. మీరు కోటి ఎన్ని యజ్ఞాలు చేసిన హరినామాన్ని మించింది కలియుగం లేదని చెప్తున్నాను. సర్వశాస్త్రాలు ఏం చెప్తున్నాయి? హరినామే గొప్ప అని చెప్తున్నారు. మీరు చదివితే తెలుస్తుంది, పురాణాలు కానీ మీరు ఏదైనా చదివితే తెలుస్తుంది, భాగవతం. సో ఇది చదివినప్పుడు మన ఆత్మ సంతృప్తి అవుతుంది, మీకు ఎక్కడ శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది. ఇవన్నీ వినడం ద్వారా ఏమవుతుంది? మీకు అభయం వస్తుంది, భయం పోయి అభయం వస్తుంది. సో ఈ యొక్క అభయాన్ని పొందడానికి మనం ఎవరిని ఆశించాలి? భగవంతుని యొక్క చరణ కమలం యొక్క నీడలో ఉంటూ మనము హరే కృష్ణ మంత్రాన్ని జపించినప్పుడు మనందరికీ కూడా అభయత్వం వస్తుంది, భయానికి. హరే కృష్ణ. మన ప్రశ్నలు ఉన్నాయా? 1, 2 ప్రశ్నస్. నగర కీర్తనలో ముందు చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఏ ఒక్క దీంట్లో నగర కీర్తనలో అంటే ఎర్లీ 5 o'clock నుంచి 6:30 వరకు చేసేవాళ్ళు. ఎందుకు కాకుండా ఎవరు ఆపలేదు, మేము అప్పుడప్పుడు చేస్తున్నాం. సమయం కుదిరినప్పుడల్లా ఎంతసేపు మేము చూపిస్తాం దారి, అందులో మీరు అందరూ పాల్గొంటే అది ఎప్పుడు నడుస్తుంది. మేము ఎప్పుడు ఎరగలేము కదా, ఎరగాలని మేము ఎగురుతామా? చూపించాము ఇలా చేయండి అని. భగవంతుడు వచ్చి చూపించాడు చేద్దాం ఇట్లా చేయమని. సో మేము కూడా మా శక్తి మేరకు గ్రామాలు తిరిగాము, పట్టణాలు తిరిగాము, మేము డ్యాన్సులు చేస్తాము, సంగీతం చేస్తున్నాం కూడా, ఇప్పటికి కూడా శక్తి మేరకు చేస్తున్నాము, చేస్తూనే ఉంటాము. దానికి ఒక్కరే చేయకూడదు, అందరూ పాల్గొంటే మేము ఒకసారి మీరు ఒకసారి అట్లా అందరూ వెళ్ళాలి. మేము ఒక్కరమే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. నిన్న నాకు ఒక కాల్ వచ్చింది హైదరాబాద్ నుంచి, ఎవరో నా ఫోన్ నెంబర్ పట్టుకున్నారని, మీరు పాదయాత్ర చేశారంటే మీ సంకీర్తన మొదలు పెడుతున్నాము, బుధవారం నుంచి మీరు రావాలని నాకు కాల్ చేస్తాను. సో ఎవరో ఇన్స్పైర్ అవుతారు, మీ ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఎవరో దాన్ని తీసుకొని దాన్ని నడిపిస్తుంటారు. హరే కృష్ణ. రోజు